రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల ప్రచారం ముమ్మరం చేసింది కాంగ్రెస్. ఇందులో భాగంగా ఇవాల్టి నుంచి వరుస సభలకు ప్లాన్ చేశారు పీసీసీ చీఫ్ సీఎం రేవంత్ రెడ్డి. ఇవాల్టి నుంచి 24 వరకు రాష్ట్రంలోని కాంగ్రెస్ అభ్యర్థుల నామినేషన్ కార్యక్రమంలో పాల్గొననున్నారు రేవంత్. దీనికి సంబంధించి షెడ్యూల్ కూడా పార్టీ వర్గాలు ప్రకటించాయి. ఇటు నామినేషన్ల దాఖలు కార్యక్రమాల్లో పాల్గొని ఆ తర్వాత ఏర్పాటు చేసే సభల్లో రేవంత్ ప్రసంగించనున్నారు. ఈ నెల 25తో నామినేషన్ల పర్వం ముగియనుండటంతో 24 వరకు కాంగ్రెస్ అభ్యర్థులంతా నామినేషన్లు వేయనున్నారు. దీంతో వరుసగా 6 రోజుల పాటు పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారంలో పాల్గొననున్నారు రేవంత్ రెడ్డి. ఇక కాసేపట్లో మహబూబ్ నగర్ వెళ్లనున్నారు సీఎం రేవంత్. అక్కడ కాంగ్రెస్ అభ్యర్థి వంశీచంద్ రెడ్డి నామినేషన్ కార్యక్రమానికి అటెండ్ కానున్నారు ముఖ్యమంత్రి. నామినేషన్ కార్యక్రమం తర్వాత మహబూబ్ నగర్ తెలంగాణ చౌరస్తాలో జరగనున్న సభకు హాజరు కానున్నారు సీఎం. ఇక మధ్యాహ్నం మహబూబాబాద్ నుంచి బలరాం నాయక్ నామినేషన్ కు అటెండ్ కానున్నారు ముఖ్యమంత్రి. రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల ప్రచారం ముమ్మరం చేసింది కాంగ్రెస్. ఇందులో భాగంగా ఇవాల్టి నుంచి వరుస సభలకు ప్లాన్ చేశారు పీసీసీ చీఫ్ సీఎం రేవంత్ రెడ్డి. ఇవాల్టి నుంచి 24 వరకు రాష్ట్రంలోని కాంగ్రెస్ అభ్యర్థుల నామినేషన్ కార్యక్రమంలో పాల్గొననున్నారు రేవంత్ రెడ్డి. దీనికి సంబంధించి షెడ్యూల్ కూడా పార్టీ వర్గాలు ప్రకటించాయి. ఇటు నామినేషన్ల దాఖలు కార్యక్రమాల్లో పాల్గొని ఆ తర్వాత ఏర్పాటు చేసే సభల్లో రేవంత్ ప్రసంగించనున్నారు. ఈ నెల 25తో నామినేషన్ల పర్వం ముగియనుండటంతో 24 వరకు కాంగ్రెస్ అభ్యర్థులంతా నామినేషన్లు వేయనున్నారు. దీంతో వరుసగా 6 రోజుల పాటు పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారంలో పాల్గొననున్నారు రేవంత్ రెడ్డి. కాసేపట్లో మహబూబ్ నగర్ వెళ్లనున్నారు సీఎం రేవంత్. అక్కడ కాంగ్రెస్ అభ్యర్థి వంశీచంద్ రెడ్డి నామినేషన్ కార్యక్రమానికి అటెండ్ కానున్నారు ముఖ్యమంత్రి. నామినేషన్ కార్యక్రమం తర్వాత మహబూబ్ నగర్ తెలంగాణ చౌరస్తాలో జరగనున్న సభకు హాజరు కానున్నారు సీఎం. ఇక మధ్యాహ్నం మహబూబాబాద్ నుంచి బలరాం నాయక్ నామినేషన్ కు అటెండ్ కానున్నారు ముఖ్యమంత్రి. సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్రంలో ప్రజాపాలన కొనసాగుతోందన్నారు మహబూబ్ నగర్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వంశీచంద్ రెడ్డి. అధికారంలోకి వచ్చిన 3 నెలలలోపే 30,000 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశామన్నారు. సీఎం రేవంత్ అండతో మహబూబ్ నగర్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని ప్రజలే చెబుతున్నారంటున్న వంశీచంద్ రెడ్డితో బాలకృష్ణ ఫేస్ టు ఫేస్. పార్టీ అభ్యర్థి చెల్లా వంశీచంద్ రెడ్డి మరి కాసేపట్లో నామినేషన్ దాఖలు చేయబోతున్నారు. మరి కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి కార్నర్ మీటింగ్లో ప్రసంగించబోతున్నారు. ఈ నేపథ్యంలో మనతో పాటు అభ్యర్థి వంశీచంద్ రెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్, ఇప్పుడు ర్యాలీ నిర్వహించబోతున్నారు. తర్వాత ఇప్పటివరకు జరిగిన క్యాంపెయినింగ్ కానీ ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తుంది? మీకు వస్తున్నటువంటి భరోసా ఏంటి? మహబూబ్ నగర్ లోక్సభ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి గారు రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ముఖ్యమంత్రి మన పాలమూరు ముద్దుబిడ్డ. మహబూబ్ నగర్ లోక్సభ నియోజకవర్గ ప్రజలందరూ కూడా మా బిడ్డ గౌరవం ఢిల్లీలో పెంచే విధంగా రేవంత్ రెడ్డి గారికి అండగా ఉంటూ ఇక్కడ పోటీ చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వంశీచంద్ రెడ్డిని మేము గెలిపించుకుంటామని ఇవాళ ఎక్కడ చూసినా కానీ ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఏ ఊరికి వెళ్ళినా, ఏ పల్లెకి వెళ్ళినా, ఏ తండకెళ్ళినా, ఏ దళిత వాడకెళ్ళినా అన్ని వర్గాల ప్రజలందరూ కూడా రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో తెలంగాణలో ప్రజాపాలన కొనసాగుతున్నది. మేము రేవంత్ రెడ్డి గారికి అండగా ఉంటాము. కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలకు అనుగుణంగా మాకు అన్ని సంక్షేమ పథకాలు అందుతున్నాయి. అధికారంలోకి వచ్చిన 3 నెలలలోపే 30,000 ప్రభుత్వ ఉద్యోగాలని భర్తీ చేయడం జరిగింది. మహిళలందరూ కూడా ఫ్రీగా బస్సులో ప్రయాణం చేస్తున్నారు. బీజేపీ ప్రభుత్వంలో 1200 ఉన్నటువంటి సిలిండర్ ఇవాళ 500 రూపాయలకే దక్కుతుంది. మహిళలందరూ కూడా ఫ్రీగా బస్సులలో ప్రయాణం చేస్తున్నారు. పేదలకు 10 లక్షల రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం అందుతుంది. ఇల్లు లేని ప్రతి నిరుపేదకి 5 లక్షల రూపాయలతో ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తున్నారు. మాకు ఇంతకన్నా ఎక్కువ ఏం కావాలి? ఉద్యోగస్తులకి ప్రతి నెల 1వ తారీఖు నాడు మాకు జీతం వస్తున్నది. పెన్షనర్లకు అండగా ఉంటుంది. నిరుద్యోగులకు, ఉద్యోగస్తులకు అండగా ఉండే ప్రభుత్వం ఇది. ఈ ప్రభుత్వానికి మేము అండగా ఉంటాము. రేవంత్ రెడ్డి గారి అండతో వంశీచంద్ రెడ్డి గారిని మేము గెలిపిస్తామని ప్రజలు చాటి చెప్తున్నారు. ఇవాళ నా నామినేషన్ కార్యక్రమానికి రేవంత్ రెడ్డి గారు వస్తున్నారని తెలిసి మీరు చూస్తున్నారు. ఇక్కడ స్వచ్ఛందంగా మహబూబ్ నగర్ లోక్సభలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాల నుంచి ప్రతి పల్లె నుంచి స్వచ్ఛందంగా 1000 మంది ఇవాళ తరలి రావడం జరుగుతుంది. నేను మీ ద్వారా V6 ద్వారా మహబూబ్ నగర్ లోక్సభ నియోజకవర్గ ప్రజలందరూ కూడా నన్ను ఆశీర్వదించండి,
నన్ను దీవించండి, మీలో ఒక్కడిగా మీ బిడ్డగా నాకు మద్దతిచ్చి నన్ను మహబూబ్ నగర్ ఎంపీగా గెలిపించి మీకు సేవ చేసే అవకాశం కల్పించండి అని నేను వీసీ ద్వారా మహబూబ్ నగర్ లోక్సభ ప్రజలందరినీ కూడా కోరుతున్నాను. ప్రజా మేనిఫెస్టో మీ మేనిఫెస్టో అన్నారు. తర్వాత పాలమూరు పార్లమెంట్ మీద మీ విజన్ ఏ విధంగా ఉండబోతుంది? పాలమూరు చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ విధంగా పాలమూరు దశ మార్చబోతున్నాము. రాష్ట్ర సారథిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారికి ఢిల్లీకి వంశీచంద్రెడ్డిని ఎంపీగా గెలిపిస్తే నేను ఢిల్లీకి వారధినవుతా. ఈ నియోజకవర్గానికి కావాల్సినటువంటి తాగునీరు, సాగునీరు, పరిశ్రమల ఏర్పాటు, ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడము, ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజు, గ్రామాలకు మధ్యన బీటీ రోడ్లు, అన్ని సదుపాయాలతో పాటు విద్య, ఆరోగ్యానికి పెద్దపీట వేస్తూ ఈ నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి పరుస్తాము. మరీ ముఖ్యంగా మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాలో సాగుకి యోగ్యమైనటువంటి ప్రతి ఎకరాకి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి ఎంత ఖర్చైనా కానీ రైతులకి సాగునీరు అందించే బాధ్యత మేము తీసుకుంటాము. మొన్ననే ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది, పెద్ద ఎత్తున ముదిరాజులు ఉండేటువంటి ఈ ప్రాంతానికి ముదిరాజులకు ఒక కానుకగా ముదిరాజులని BC-D నుంచి BC-Aలోకి మార్చే బాధ్యత నాది అని ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి గొల్ల కుర్మలకు గత ప్రభుత్వం మోసం చేసి డీడీలు తీసుకొని గొర్రెలు ఇవ్వకపోతే ఇవాళ ముఖ్యమంత్రి గారి అండతోటి అందరికీ కూడా వాళ్ళు కట్టినటువంటి డబ్బులు వాపసు ఇప్పియడం జరిగింది. అన్ని వర్గాల ప్రజలకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది. దళిత, గిరిజన, బడుగు, బలహీన, మైనార్టీ వర్గాలకు కాంగ్రెస్ పార్టీ న్యాయం చేస్తుంది. పాలమూరు దశ తిరిగేటట్టుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అండతో నన్ను ఎంపీగా గెలిపిస్తే మీ బిడ్డగా నేను ఈ ప్రాంతానికి సేవ చేస్తా అని నేను హామీ ఇస్తున్నాను. పాలమూరుకి ఢిల్లీకి వారధిగా తాను ఉంటానని చెప్తున్నారు. దీంతో పాటు పాలమూరు దశ మార్చడానికి తాను కృషి చేస్తానని చెల్లా వంశీచంద్ర రెడ్డి చెప్తున్నారు. కెమెరా పర్సన్ శ్రీనివాస్ కలిసి బాలకృష్ణ, AV6 న్యూస్, మహబూబ్ నగర్.